మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి శంకరంపేట మండలం పరిధిలోని గొట్టిముక్కల, మల్కాపూర్, గోపిని, వెంకటాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, ప్రతి అర్హులైన పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తోందని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండరు, మహిళలకు నాణ్యమైన చీరల పంపిణీ వంటి అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని వివరించారు. గత 10 సంవత్సరాలలో ఎవరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు. రేషన్ కార్డులతో పాటు ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు.